నమస్కారం, భక్తి 360కి స్వాగతం. గుడిలో డబ్బు కంటే ఈ 5 వస్తువులు దానం చేస్తే మరింత పుణ్యం లభిస్తుందా? సనాతన ధర్మం ఏం చెప్తుంది? గుడికి వెళ్ళిన ప్రతిసారి మనం హుండీలో డబ్బులు వేస్తుంటాం. కానీ శాస్త్రాల ప్రకారం డబ్బు మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన వస్తువులను దానం చేయడం మరింత శుభప్రదమని పెద్దలు చెప్తున్నారు. అన్నదానం, వస్త్రదానం, నెయ్యి, గోసేవ, సేవాదానం, వీటిలో దేనికి ఎలాంటి ప్రాధాన్యం ఉంది? ఎందుకు ఈ దానాలు డబ్బు కంటే గొప్పదని భావిస్తారు? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సనాతన ధర్మంలో దానం అంటే కేవలం ఒక వస్తువుని ఇవ్వడం కాదు, అది మనలోని స్వార్థాన్ని తగ్గించే సాధనంగా భావిస్తారు. భగవంతుడికి సమర్పించే ప్రతి దానంలో భక్తి, వినయం, నిస్వార్థం భావం ఉండాలని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే దానం విలువ వస్తువు ధరలో కాదు, దాన్ని ఇచ్చే మనసులో ఉందని ఆధ్యాత్మిక గ్రంథాలు సూచిస్తున్నాయి. మొదటిది అన్నదానం. దానాల్లో అత్యున్నతమైనది అన్నదానం. మహాదానం అనే మాట మనం తరచూ వింటుంటాం. ఎందుకంటే ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం ప్రాణదానంతో సమానమని భావిస్తారు. చాలా ఆలయాల్లో నిత్యాన్నదానం జరుగుతుంది. బియ్యం, పప్పులు, గోధుమలు లేదా భోజనం కోసం అవసరమైన ధాన్యాలను దానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని విశ్వాసం. మనం ఇచ్చిన ఆహారం వందలాది మంది భక్తులకు ప్రసాదంగా అందుతుంది. అదే ఈ దానం ఒక గొప్పతనం. రెండోది వస్త్రదానం. ఆలయాల్లో అర్చకులు, సేవకులు లేదా అవసరమైన వారికి కొత్త వస్త్రాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వస్త్రం అనేది కేవలం శరీరాన్ని కప్పేదే మాత్రమే కాదు, గౌరవానికి ప్రతీక. అందుకే వస్త్రదానం ద్వారా వినయం, దయ, కరుణ పెరుగుతాయని పెద్దలు చెప్తారు. ఇక దీపారాధన కోసం నెయ్యి లేదా నూనె. ఆలయంలో వెలిగే దీపం జ్ఞానానికి ప్రతీక. అందుకే దీపాలకు ఉపయోగించే నెయ్యి లేదా నువ్వుల నూనె దానం చేయడం ప్రత్యేకంగా భావిస్తారు. చీకటి తొలగి వెలుగు రావాలి అనే భావనకు ఇది సంకేతం. దీపం వెలిగించడానికి సహకరించబడిన భక్తి సంప్రదాయాన్ని కొనసాగించడంలో భాగస్వామి కావడం అనేది చెప్తారు. ఇక గోసేవ లేదా గోశాలకు సహాయం. హిందూ సాంప్రదాయంలో గోవును గోమాతగా పూజిస్తారు. అందుకే ఆలయాలకు అనుబంధంగా ఉన్న గోశాలకు పశుగ్రాసం, ధాన్యం లేదా ఇతర సహాయం చేయడం కూడా ఎంతో పుణ్యకారంగా భావిస్తారు. ఇది జీవదాయకకు ప్రతీక. జంతువుల పట్ల కరుణ, ప్రకృతి పట్ల బాధ్యతను గుర్తు చేసే దానం కూడా ఇదే. ఇక తర్వాత సేవాదానం. సమయాన్ని దానం చేయడం. చివరిది కానీ అత్యంత గొప్పదైన చెప్పబడేది సేవాదానం. డబ్బు వేయలేకపోయినా కొంత సమయం కేటాయించి ఆలయాన్ని శుభ్రం చేయడం, అన్నదానంలో సహాయం చేయడం, వృద్ధులకు సహకరించడం, భక్తులకు సేవ చేయడం, ఇవన్నీ సేవాదానమే. మన సమయాన్ని, శ్రమను భగవంతుని సేవకు అంకితం చేయడం వల్ల అత్యున్నత దానాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక డబ్బు దానం చేయకూడదా? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి. శాస్త్రాలు ఎక్కువగా డబ్బు దానం చేయకూడదు అని చెప్పలేదు. ఆలయ నిర్వహణ, నిత్య పూజలు, సిబ్బంది, సామాజిక సేవ కార్యక్రమాలకు ఆర్థిక సాయం కూడా అవసరమే. అయితే డబ్బుతో పాటు ఉపయోగపడే వస్తువులు లేదా సేవను కూడా సమర్పించడం మరింత అర్థమైందని దానంగా భావిస్తారు. అసలు నిల్వ దానం వెనుక ఉన్న భక్తి, నిస్వార్థం భావనకి ఇస్తారు. దానం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలు. పెద్దలు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తారు. దానం ఎప్పుడు స్వచ్ఛమైన మనసుతో చేయాలి. ప్రతిఫలం ఆశించి చేయకూడదు. అవసరమైన, ఉపయోగపడే వస్తువులను మాత్రమే ఇవ్వాలి. అవమానించే విధంగా దానం చేయకూడదు. భక్తి, వినయం, కృతజ్ఞతతో సమర్పించాలి. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు హుండీలో డబ్బు వేయడం ఒక మంచి సంప్రదాయమే. కానీ అయితే అవకాశం ఉన్నప్పుడల్లా అన్నదానం, వస్త్రదానం, దీపాల కోసం నెయ్యి లేదా నూనె, గోసేవ లేదా మీ సమయాన్ని సేవగా మార్చి సమర్పించడం కూడా, ఇలాంటి దానాలు కూడా చేయాలని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ప్రోత్సహిస్తున్నాయి. ముఖ్యంగా దానం వెనుక ఉన్న భక్తి, దయ, నిస్వార్థ భావమే దాని అసలు మహిమాని గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.